సిట్టింగ్ పోస్చర్ 90 degreesలో ఉండాలి. నెక్ మాత్రమే ముందు తీసుకోండి. ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ బెండ్ చేయకూడదు. అలాగే పెన్సిల్ యొక్క గ్రిప్ చూపుడు వేలు బొటన వేలు పట్టుగా మిడిల్ ఫింగర్ మీద బేస్ ఉండాలి. అలాగే పేపర్ యాంగిల్ 45 degrees యాంగిల్ ఉండాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. అదే ఇప్పుడు నేను రాసినటువంటి ఫస్ట్ బేసిక్స్ రాశాను. ఆ తర్వాత లెటర్స్ ఫార్మేషన్, లెటర్స్ ఎలా ఉండాలో రాశాను. చూడండి, ఈ లెటర్స్ నేను పైన చూపించిన విధంగా A to Z లెటర్స్ డైలీ ఒక 3 లెటర్స్, ఒక్కో లెటర్ ఒక్కోటి 3 సార్లు రాయాలి. ఇలా మీరు 15 days రోజుకు 20 minutes ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ బేసిక్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ బేసిక్స్, ఆ తర్వాత ఇవి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు లెటర్స్ చాలా బాగుంటుంది అన్నమాట. తలరాత మారాలంటే చేతి రాత మారాలి. రైట్, చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. వెరీ గుడ్, సూపర్. నా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు ఇవన్నీ బాగా చేంజ్ చేసుకోవాలి. రాయండి, రాస్తూ ఉండండి. ఇక్కడ మనం ఇక్కడ వీడియో కోసం కాదు, మీరు రాస్తూ ఉండండి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్.